హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పెళ్ళైన 65 రోజులకే ఒకరి మీద ఒకరు 40 కేసులు పెట్టుకున్నారంట. అసలు ఆ కేసులు ఎందుకు పెట్టుకున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి థింగ్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మేడం. 65 డేస్కి 40 కేసెస్ పెట్టుకోవడం ఏంటి మేడం? రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చూసా, అంటే చాలా సీరియస్గా తీసుకుంది. ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు పెట్టుకున్న గొడవలకి ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి పోలీస్ స్టేషన్ని, కోర్టుని, లాని ఒక వెపన్ లా యూజ్ చేసుకొని కావాలని చెప్పి మిస్యూజ్ చేస్తున్నారు. జస్ట్ ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి మాత్రమే. సో పోలీస్ స్టేషన్లు కానీ, లా కానీ, లేకపోతే కోర్టు కానీ ఏది కూడా మీరు మీ పగలు తీర్చుకోవడానికి యూజ్ చేసుకోవద్దు అని కోర్టు క్లియర్గా చెప్తుంది, సుప్రీంకోర్టు. సో ఈ కేసులో ఏం జరిగింది అంటే, పెళ్ళయి వీళ్ళకి జస్ట్ 65 డేస్ అయింది, అంటే నాట్ మోర్ దెన్ 2 months. సో 2 months గొడవలే. 2 months అయిపోయిన తర్వాత ఇద్దరు గొడవలు పెట్టుకొని స్టార్ట్ చేసింది. అండ్ లిటరల్లీ ఒకరి మీద ఒకరు ఎన్ని కేసెస్ పెట్టుకున్నారో తెలుసా? 40+ కేసెస్, 40+ కేసెస్. అండ్ 13 years నుంచి కోర్టు చుట్టే తిరుగుతున్నారు. పెళ్లిలో ఉన్నది 65 రోజులు మాత్రమే. 65 రోజుల్లో ఏం జరిగిందో దేవుడు ఎరుగు. కానీ ఆ 65 days గ్రడ్జ్ కోసం 13 years కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ఈ కేసు లోవర్ ఫ్యామిలీ కోర్ట్ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. 13 years అని చెప్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 యూజ్ చేసి కోర్టు కేసు మొత్తం కొట్టేసింది. సో ఈ కేసులో ఏం జరిగింది అంటే, ఇంత 65 రోజులు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు మహా అంటే ఇప్పుడు 1 year, 2 years, 3 years ఉన్నారు, ఇద్దరు కొట్లాడుకున్నారు, ఒకరి మీద ఒకరు ఏదో చేసుకున్నారు, కోపం వచ్చింది, ఏదో అయింది అన్నప్పుడు ఆ మైండ్లో గ్రడ్జ్ పెట్టుకుంటారు, రివెంజ్ తీసుకుంటారు, అని చేస్తారు. అసలు 65 రోజులు ఏమంత జరిగింది? 65 రోజుల కోసము 13 years ఆఫ్ లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే కదా వాళ్ళిద్దరు. అంటే పంతాలకు వెళ్ళి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే కదా. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, మొత్తం భారతదేశంలో ఉన్న అందరి కపుల్స్కి ఏం చెప్తుంది అంటే, గొడవలు ఏమన్నా అయితే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది మీడియేషన్. కూర్చొని మాట్లాడుకోండి. మీడియేషన్ సెంటర్స్కి వెళ్ళండి, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్టేషన్స్కి వెళ్ళండి, మీరు సెటిల్ చేసుకోండి. ఏది వర్క్ కాకపోతే మ్యారిటల్ థెరపీస్ ఉంటాయి, థెరపిస్టులు ఉంటారు, ఎవరైతే మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఇస్తారో వాటికి వెళ్ళండి. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, కోర్టుకి రాకండి. మీరు ఏమన్నా గ్రడ్జులు, కోపాలు ఉంటాయి, రియల్గా కేసు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది, రియల్గా క్రియాలిటీ అవుతుంది, రియల్గా డొమెస్టిక్ వైలెన్స్ అయింది, రియల్గా కట్నం వేధింపులు అవుతున్నాయి, ఎలాంటివి అయినప్పుడు, నిజంగా అయినప్పుడు పోండి, మీరు కోర్టులో పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి, ఏమైనా తగలడండి. కానీ ఏది లేకుండా ఫేక్ కేసెస్ పెట్టి ఒకరి మీద ఒక పగలు తీసుకోవడం మాత్రం కోర్ట్స్ అండ్ పోలీస్ స్టేషన్ కనుక యూజ్ చేసుకుంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మీకేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ కాదు, కోర్టు కాదు, వెళ్ళాల్సింది ఒక థెరపిస్ట్ దగ్గరికి, మ్యారిటల్ కౌన్సిల్ దగ్గరికి, ఒక అడ్వకేట్ దగ్గరికి. అంతేగాని మీ పంతాల కోసము కోర్టు టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే దానికంటే ఎంతో ఇంపార్టెంట్ పనులు చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి. మీ సోది గొడవల కోసం కోర్టు వాల్యుబుల్ టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో కూడా అంతే, ఎన్నో క్రైమ్స్ అవుతున్నాయి, వాళ్ళు చాలా ఆక్యుపైడ్ ఉంటారు. మీ శోధన గొడవల కోసం ఈవెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ టైము, వాళ్ళ వర్క్ అంతా వృధా చేయడం కూడా అవసరం. సో ఇది చాలా సీరియస్గా తీసుకొని వార్నింగ్ లాగానో ఏదో విధంగా మాత్రం పబ్లిక్కి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ కేసు ముందుకు వచ్చింది కాబట్టి నేను కూడా పబ్లిక్ ఒకటి కన్వే చేయాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు చెప్పిందే నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి, ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, ఒక కపుల్ మధ్య గొడవలు అయితే మీరు పగ తీసుకోవడానికి, ఇప్పుడు కొంతమంది వైఫ్స్ ఉంటారు, నా హస్బెండ్ ఇట్లా చేసిండు, ఇలా అన్నాడు, మా అమ్మని ఈ మాట అన్నాడు, మా నాన్నని ఈ మాట అన్నాడు, వారు నా గురించి ఇది అన్నాడు, ఏదో అన్నాడు అని చెప్పేసి రివెంజ్ లాగా పగ తీర్చుకోవడానికి, లిటరల్లీ రివెంజ్ తీసుకోవడానికే ఉట్టి పుణ్యానికి వెళ్ళి కేసులు పెడతా ఉన్నారు. నేనే చూసా. అండ్ దౌర్భాగ్యం ఏంటంటే, అన్ఫార్చునేట్లీ చాలా మంది అన్నారు, కొంతమంది అడ్వకేట్స్ దీనికి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే క్లయింట్ వచ్చి ఒక అడ్వకేట్ని కలిసి ఇలా చేయాలనుకుంటున్నా, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, అమ్మ వెళ్ళి ఫేక్ కేసు పెట్టమ్మా నేను చెప్పినట్టు తింటాడు అని చెప్పేసి. ఇప్పుడు చాలా మందికి లా అవేర్నెస్ ఉండదు. లా అవేర్నెస్ ఇచ్చేది అల్టిమేట్ మన అడ్వకేట్సే. అండ్ ఈ అడ్వకేట్సే కావాలని డబ్బుల కోసము, దేనికోసమైనా కావచ్చు, క్లయింట్ వచ్చింది కదా వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలని, లేకపోతే ఎలాగైనా చేసుకోవాలని చెప్పేసి ఒక గేమ్ ఆడినట్టు కొంతమంది అడ్వకేట్స్ యాక్చువల్గా సజెస్ట్ చేస్తున్నారు క్లయింట్స్. సో క్లయింట్స్ కూడా అంత డమ్ ఉండకండి, మీరు కూడా తెలుసుకోండి, లా అంటే ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిస్రిప్రజెంటేషన్ చేసినా కూడా అది నేరమే, లా ముందు నేరమే, అలాంటి పనులు చేయొద్దు.
సో మీకు ఎవరికైనా గొడవలు అయితే మీరు ఒక అడ్వకేట్ని కలవండి, వచ్చి కలిసి సాల్వ్ చేసుకోండి, లీగల్గా మీకున్న ఏంటో తెలుసుకోండి. అంతేకాని తప్పుడు కేసు పెట్టకండి. మీ పగలు తీర్చుకోవడానికి తప్పుడు కేసు మాత్రం దయచేసి పెట్టొద్దు. అండ్ మ్యారిటల్ కౌన్సిలర్స్కి వెళ్ళండి, వాళ్ళు చేసేంత చాలా బాగా చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయంటే, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు, మీ ఫ్యామిలీలో మీ పెద్ద మనుషులను కూర్చోబెట్టి పంచాయతీలో కూర్చోబెట్టినా కూడా అందరికంత నాలెడ్జ్ ఉండదు. అంటే ఇద్దరి మధ్యలో గొడవలు ఎట్లా సాల్వ్ చేయాలన్నంత టెక్నికల్ సబ్జెక్ట్ ఎవరికి లేదు. ఎవరికి ఉంటుంది ఇక్కడ? మ్యాటర్ కౌన్సిలర్స్కి ఉంటుంది, అడ్వకేట్స్కి ఉంటుంది, అంత తప్పించి ఎవరికి ఉండదు. సో వీళ్ళ దగ్గర కాని పని ఇక్కడికి వస్తే అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్ అన్నప్పుడు ప్లీజ్ డోంట్ గో ఫర్ కేసెస్. టైం వేస్ట్ చేసుకోకండి. లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఉన్నంతకాలం హ్యాపీ ఉండాలనుకున్నాను, కానీ ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవాలి. లైఫ్ అంటేనే సఫరింగ్, దాన్ని కానీ కాంప్లికేట్ చేసుకుంటా అంటే ఎట్లా? నీ కాంప్లికేట్ కాకుండా పక్కలో కూడా కాంప్లికేట్ చేస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లికేట్ చేస్తున్నా. ఏం అవసరం, ఏమొస్తుంది? సో ఏమైనా ఉంటే సొల్యూషన్ వెతకాలి, సాల్వ్ చేసుకోవడానికి వెతకాలి, కానీ కాంప్లికేట్ చేసుకోవద్దు అని చెప్తున్నా. సో ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే కమ్ మీట్ అ అడ్వకేట్ ఆర్ మ్యాటర్ కౌన్సిలర్, సింపుల్. బట్ డోంట్ వేస్ట్ యూర్ టైం. మీరు అనుకుంటున్నారు ఏమో నేను పగ తీర్చుకుంటున్నాను, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు పగ తీర్చుకోవడం కాదు, మీ లైఫ్ని కూడా మీరు నాశనం చేసుకుంటున్నట్టు ఇండైరెక్ట్లీ. సో ఈ లాజిక్ మిస్ అవుతా ఉన్నారు. సో ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్లీజ్ తప్పుడు కేసులు పెట్టి అవతల లైఫ్ కాదు మీ లైఫ్ కూడా ఖరాబ్ చేసుకోవద్దని చెప్తారు. భార్యాభర్తలు ఇద్దరు 65 డేస్లో 40 కేసులు పెట్టుకున్నారండి ఒకరి మీద ఒకరు. ఎందుకు మేడం, రీజన్ ఏంటి? ఒకరికి పెళ్ళయి జస్ట్ 65 డేస్ అయింది. 65 డేస్, ఆ 65 డేస్ జరిగిన దానికి ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవడానికి లిటరలీ 40+ కేసెస్ పెట్టిండు. అండ్ 13 years వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో ఈ కేసు కన్సిడర్ చేసి సుప్రీంకోర్టు గట్టిగా స్ట్రాంగ్ గా పబ్లిక్ ఏం చెప్తుంది, ఏ కపుల్స్ అయినా సరే గొడవలు అయితే మీరు వెళ్ళాల్సింది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, మీరు వెళ్ళాల్సింది ఒక మ్యాటర్ కౌన్సిల్ దగ్గరికి, లేకపోతే ఒక అడ్వకేట్ దగ్గరికి. రియల్ గా కేసెస్ ఉన్నాయి, రియల్ గా డొమెస్టిక్ వైలెన్స్ అయింది, రియల్ గా డిమాండ్ ఉంది డౌరీకి, రియల్ గా కూడా క్రియాలు జరుగుతుందంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసెస్ పెట్టండి, తప్పలేదు. కానీ ఒకరి మీద ఒక పగ తీసుకోవడానికి మాత్రం పోలీస్ స్టేషన్ ని ఆర్ కోర్ట్స్ ని యూజ్ చేసుకోవద్దు అని స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తుంది. సో ఎవరైనా కపుల్స్ కి ఒకవేళ మన కోపాలు తాపాలు ఆర్ రివెంజ్ తీసుకోవాలనుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎదుటోళ్ళది కాదు, మీ లైఫ్ కూడా వేస్ట్ చేసుకున్నట్టు. మీరు రావాల్సింది ఒక అడ్వకేట్ దగ్గరికి, లేకపోతే ఒక మ్యారిటల్ కౌన్సిల్ దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, ప్రాబ్లమ్ కాంప్లికేట్ చేసుకోకండి.